మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని చెప్పి వారు అసెంబ్లీలో అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సిబిఐకి అప్పచెప్పినా, ఈడీకి అప్పచెప్పినా, ఇంకెవ్వరికి అప్పచెప్పినా జరిగేదేమీ లేదు. నీ పప్పులే ఉడకాయి. కేసీఆర్ గారు నికార్సైన మనిషి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన మనిషి. ఈ చిల్లర వేషాలు ఆయనకు రావు. నువ్వేం చేస్తున్నావో కదా అవతల అదే చేస్తున్నావు. పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చని కనబడ్డట్టుగా రేవంత్ రెడ్డి గారికి ప్రతి చోట అవినీతి చేయడం అలవాటు కాబట్టి అలవాటు కేసీఆర్ ఉందేమో అని ఆయన అనుమాన పడతా ఉన్నాడు. ఎటువంటి స్వాతి ముత్యం లాగా కేసీఆర్ గారు బయటకు వస్తారు. చేస్తే బాగుంటుందని మాట మాట్లాడావు కదా, దానివల్ల కేసీఆర్ గారి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది తప్ప తగ్గదనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నో ఆరోపణలు చేసుకుంటూ నేనేం చేస్తున్నా అనే విషయం ఆలోచించుకో రేవంత్ రెడ్డి. నువ్వు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంది, ఇప్పటి వరకు చేసింది ఏంది, ఒక్కటన్నా ఒక్క హామీ అన్న నిలబెట్టుకున్నావా అని నేను అడుగుతా ఉన్నాను. రెండో విషయం, సిగ్గుందా మీకేమన్నా? మొన్నటికి మొన్న గంధమల్ల రిజర్వాయర్కు శంకుస్థాపన చేసిపోయినావు కదా, 600 కోట్లు పెట్టి చేస్తున్నా అని చెప్పినావు. ఏడు నుంచి వస్తాయి గంధమల్లకు నీళ్లు? నువ్వు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తయితే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయనే దాని మీద జవాబు చెప్పగలవా అని నేను అడుగుతా ఉన్నాను. నిర్మాణం చేసి ఉన్న రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వకపోగా మరి అక్కడ మన మేడిగడ్డ దగ్గర 2 పియర్లు కుంగిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని చెప్పి ఈరోజు కిందికి నీళ్లు మళ్లించకుండా రైతుల వీళ్లను ఎండబెడతా ఉన్నావు. ఈ పాపం మీకే తగ్గుతుంది. పైగా ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకున్నావు, టెండర్లు పిలిచినావు. మరి ఏది హైదరాబాద్కు రేపు నీళ్ళ దుస్థితి రావద్దు, మంచినీళ్ళ దుస్థితి రావద్దు అని చెప్పి 20 టీఎంసీల నీళ్లను మరి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తరలిస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ఆ నీళ్ళు ఎక్కడని అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? ఈరోజు నీ గురువు చంద్రబాబు నాయుడుకి ఈరోజు నువ్వు తలొక్కి ఆయన మెప్పు కోసం ఈరోజు కాళేశ్వరంలో నీళ్లను పంపు చేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇప్పటికి కూడా పంపింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ నీళ్లను పంపు చేయకుండా ఈరోజు కిందికి వదిలిపెట్టి మరి చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఊడిగం చేస్తున్నామని చెప్పాలి. ముఖ్యమంత్రి అయినవనే విషయాన్ని మర్చిపోయిను. ఇంకా కూడా చంద్రబాబు నాయుడుకి శిష్యుడిగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడతా ఉంది నువ్వు చేస్తున్న చేష్టలకు, నువ్వు చేస్తున్న ఒడిగడుతున్న ఘాతుకాలకు. ఈరోజు మరి కేసీఆర్ గారు మరి స్వాతి ముత్యం లాగా బయటకు వస్తారు. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికి నిన్న జిల్లా కేంద్రాలలో ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారి ఆలోచన తీరు బాలదని నిరసన కార్యక్రమాలు. ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతా ఉన్నాయి. నువ్వు సిబిఐ, ఈడీ ఇంకెవరికి చెప్పుకుంటూ చెప్పుకో. ఎవరికి చెప్పుకున్నా ఏం అయ్యేది లేదు, సచ్చేది లేదు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి ఈరోజు నీలాగా చిల్లర వేషాలు, చిల్లర చేష్టలు చేసే మనిషి కాదు. ఏదున్నా ప్రజలకు పంచాలే పెద్ద మనసు ఉన్న వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు నిందలేస్తున్నావు, ఆరోపణలు చేస్తా ఉన్నావు. ఇదే ఒరవడి కనుక కొనసాగితే నిన్ను పాతాళానికి తొక్కి పడతారు తెలంగాణ ప్రజల మాట మీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పోస్ట్ కమిటీ రిపోర్ట్ పేరు మీద కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి సిబిఐ విచారణకు ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది దుర్మార్గం. దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పూర్తిగా దీని వెనుక పూర్తిగా మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి మేడిగడ్డని శాశ్వతంగా పండబెట్టి డెల్టా ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం శాశ్వతంగా మేడిగడ్డని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధ కలిగించే విషయం ఏంటంటే ఇవాళ 60 సంవత్సరాల ప్రజల కళ నిజం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ ఇవాళ రాష్ట్రాన్ని కలగనడు, రాష్ట్రాన్ని తెచ్చిండు. నా రాష్ట్రంలో నా రైతన్న బాగుండాలని చెప్పేసి రైతన్నకు రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఇత్తనాలు ఎరువులు సకాలంలో దొరికేటట్టు చేసిండు. రైతన్నకు ప్రధానంగా నీళ్లు కావాలి కాబట్టి కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు పెట్టిండు. ఇవాళ అట్లాంటి ప్రాజెక్టుని
ఇవాళ నిరూపకమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి మేడిగడ్డ 2 పిల్లలు కూలిపోతే అసలు మేడిగడ్డ అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కుప్పకూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఇవాళ కేసీఆర్ గారి మీద మరి కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినాం అసెంబ్లీ వేదికగానే చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పిండ్రు, మీరు ఘోష్ కమిటీ నివేదిక 650 పేజీల నివేదిక, ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్తా ఓపిక ఉంటే అని చెప్పేసి చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్తే ఇవాళ మనం చూసినాం హరీష్ రావు గారు చెప్తే ఎక్కడ విషయాలు అనే ఉద్దేశంతో మంత్రులందరూ కలిసి ముఖ్యమంత్రితో సహా ఇవాళ 32 సార్లు హరీష్ రావు గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి చివరికి మైకు కూడా వీయని విషయం కూడా మనం చూసినాం. ఇవాళ ఘోష్ గారు ఏం లేవనెత్తిండ్రు, తమ్మిడి ఏటి దగ్గర నీటి లభ్యత లేదు, ఇవాళ తమ్మిడి ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మేడిగడ్డకు మార్చిన ప్రధానమైన ఆరోపణ చేస్తే దాన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా హరీష్ రావు గారు ఘోష్ కమిటీకి ఇచ్చిండు. దాంతోపాటు అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇవాళ సిడబ్ల్యూసీ చెప్పింది, దాంతోపాటు మనకు హైడ్రాలిక్ క్లియరెన్స్ విభాగం వాళ్ళు చెప్పిండ్రు నీటి లభ్యత లేదు, దాంట్లో ఉన్నటువంటి నీళ్ళలో పై రాష్ట్రాలు 60 టీఎంసీలు వాడుకుంటే నీకు మిగిలేది 102 టీఎంసీలు, దాంట్లో మహారాష్ట్ర కనుక ఎత్తు ఒప్పుకోకపోతే అక్కడికి వెళ్ళి నువ్వు నీళ్ళు తీసుకోవడానికి 40-50 టీఎంసీలు కూడా ఉండే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ముఖ్యమంత్రి గారే నిండు సభలో ఉమాభారతి గారు ఇగో ఆమె నీటి లభ్యత ఉంది అని చెప్పిందని చెప్పేసి రిపోర్ట్ చదివిండు. హరీష్ రావు గారు వెంటనే నువ్వు మొదటి పేజీ చదివినావు, 3వ పేజీలో ఉమాభారతి గారే స్పష్టంగా చెప్పిరు నీటి లభ్యత లేదు, ఇంకో పరిష్కార మార్గాన్ని వెతుకోండి అని సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది మనం చూసినాం. కానీ నేను ఏమంటున్నామంటే అడుగున ఇంజనీర్లు ఇచ్చినటువంటి నివేదిక విషయంలో కూడా అదే విధంగా పొరపాటుగా మాట్లాడారు. ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను కూడా అదే రకంగా మరి ఇంజనీర్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టరని చెప్పారు. ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిట్ని తొక్కిపెట్టింది ఇవాళ ఘోష్ కమిటీ. కాబట్టి మొత్తం మీద వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి కేసీఆర్ గారి మీద అన్యాయంగా ఇవాళ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ పొలాన్ని ఎండబెట్టి డెల్టా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం, చంద్రబాబును మెప్పించడం కోసం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బదనాం చేసి ఇవాళ కాళేశ్వరం కూలిపోయిందని చెప్తారు. కాళేశ్వరం అంటే ఇది మన ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది కేసీఆర్ మీద చేస్తున్న దాడి కాదు, ఇది యావత్తు తెలంగాణ మీద జరుగుతున్న దాడి. రేవంత్ రెడ్డి ఆయన కీలుబొమ్మైన మన చంద్రబాబు నాయుడు ఆయన కీలుబొమ్మైనటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఇక్కడ ఆయన పాలన సాగిస్తున్నాడు. ఇక్కడ నడిపిస్తున్నది, ఇక్కడ పాలిస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు. ఆయన అధికారులు మొత్తం కూడా 9 మంది ఆంధ్ర అధికారులు పెట్టి ఇక్కడ పాలన నడిపిస్తున్నాడు. కాబట్టి మనం అంటున్నాం అడుగడుగునా మనందరం కూడా వాస్తవాలు తెలుసుకోలేకపోతే మనం ఇదే పద్ధతిలో మోసం చేస్తారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్కొక్క మేడిగడ్డ కాదు, మేడిగడ్డలో 2 పిల్లర్లు మాత్రమే కూలిపోయినాయి. బ్యారేజీలు 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 900 టన్నెళ్ళు, 200 కిలోమీటర్ల టన్నెళ్ళు, 1500 కిలోమీటర్ల కాలువలు, ఇవన్నీ కలిస్తే కదా కాళేశ్వరం ప్రాజెక్టు. కేవలం 2 పిల్లర్లు కూలిపోతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టానికి పనికిరాని మాట్లాడుతున్నాం. మాయ మాటలతో ఎప్పటికీ ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి ఒక్కసారి అధికారంలో వాస్తవాలు అర్థమవుతున్నాయి. కాళేశ్వరం పేజీ మీద కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి డెల్టా రైతాంగాన్ని నిలిచే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తుగా పనిచేస్తున్నావు. ఈ విషయాలు పూర్తిగా తెలంగాణ రైతాంగానికి అర్థమైంది. రైతులారా, ప్రజలారా, మీరు కూడా వాస్తవాలు అర్థం చేసుకోలేకపోతే మనం అందరం కూడా మునిగిపోతాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఉట్టిగా రాలే, ఎన్నో త్యాగాల, బలిదానాల, పోరాటాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఇవాళ మనం చూస్తే రేవంత్ రెడ్డి గారికి దేవాదుల ఏడుందో తెలియదు చెప్తే మనం నమ్మి కాళేశ్వరం కూలిపోయిందని నమ్మినాం. మనం కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం. అయినా ఇప్పటికి మించిపోయింది లేదు. మనం అందరం కూడా ఎవరు మనోడో ఎవరు కాదో ఆలోచన చేయాలి. జయశంకర్ సార్ చెప్పినట్టుగా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. కాబట్టి ఆ అస్తిత్వాన్ని గొంతు నిలిమే ప్రయత్నం మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్నారు. తెలంగాణకు ఒక గొంతు ఉండొద్దు, తెలంగాణ నినాదం ఉండొద్దు అని కేసీఆర్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది తెలంగాణ మీద జరుగుతున్న దాడి. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మరో పోరాటాన్ని సన్నద్ధం కావాలని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.